ఆ మహాశివుని దర్శించుకోవాలంటే మనమైతే ఇట్లాంటి భయంకరమైన గుహలో నుంచి అయితే రావాల్సి ఉంటుంది. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర్. క్రేజీ అంటే క్రేజీ వ్యూ. ఫీవా లేక్ ఒక సైడ్, ఇంకో సైడ్ పోక్రా సిటీ. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. ఫీవా లేక్, పోక్రా సిటీ, అమేజింగ్. సో హలో గైస్, మనమైతే ఇప్పుడైతే గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చాము. మనమైతే ఇప్పుడు ఆ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. బయట నుంచి చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇది జస్ట్ దేవి ఫాల్స్ దగ్గరనే, జస్ట్ హార్డ్లీ ఒక 100 మీటర్స్ దూరం కూడా ఉండదు. అది రైట్ సైడ్ ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడైతే ఆ గుప్తేశ్వర మహాదేవ్ కేవలం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో లెట్స్ గో. సో ఇట్లయితే ఉంది చూడడానికి, మీరు చూడొచ్చు. సో బహుశా ఈ మొత్తం కింద దిగేసి వెళ్ళాలి కావచ్చు. మనమైతే వెళ్దాం. సో ఇక్కడ వినాయకుని కూడా పూజ చేస్తున్నారు. నేనైతే చాలా అంటే చాలా అబ్జర్వ్ చేసిన. హిందూ కల్చర్ అయితే నేపాల్లో చాలా ఉంది. ఎక్కడ చూసినా మన హిందూ టెంపుల్, గణపతి టెంపుల్, శివ టెంపుల్, సో ఇట్లాంటివి మనకైతే కనబడడం అయితే జరుగుతుంది. ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలు ఇప్పుడైతే 1 కిలోమీటర్ వరకు లోతు అయితే ఉంటుంది. అదే మనం సమ్మర్ టైంలో వచ్చినామనుకో దాదాపు 10 కిలోమీటర్ల లోతు వరకు అయితే మనమైతే కిందికి వెళ్ళి ఆ గుహ మొత్తం చూడొచ్చు సమ్మర్ టైంలో వస్తే. అయితే ఈ గుహ ఎలా ప్రసిద్ధి చెందిందంటే, ఒకరోజు ఆ మహాశివుడు ఇక్కడ నివసించే ఒక లోకల్ పర్సన్కి కలలోకి వచ్చి, ఇలా ఇక్కడ గుహ ఉంది, శివలింగం ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి లోపల అని చెప్పేసి కలలోకి వచ్చి చెప్పడం ద్వారా అతను వచ్చి చూసి అది నిర్ధారించుకున్న తర్వాత అప్పటి నుంచి ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలు ప్రసిద్ధి చెందినవి. అప్పటి నుంచి అనేక మంది టూరిస్టులు ఇక్కడ వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శించి వెళ్తున్నారు. నేనైతే దాదాపు 1 కిలోమీటర్ గుహ లోపల ప్రయాణించిన తర్వాత అసలైన మెయిన్ టెంపుల్కి అయితే వచ్చాను. మీరు చూడొచ్చు, ఆ లింగం చూడొచ్చు, ఆ పాము చూడొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేచురల్గా ఏర్పడిన ఈ లింగాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అయితే భక్తులు వస్తారు. నేను ఇది దర్శించుకున్న తర్వాత నాకైతే చాలా మంచి అనుభూతి అయితే చెందాను. కాకపోతే నేను అతనికి చాలా రిక్వెస్ట్ చేశాను, నేను వీడియో కానీ అట్లాంటివి రికార్డ్ చేసుకుంటుంటే అసలు పర్మిషన్ ఇవ్వలేదు. మీకోసం అయితే రికార్డ్ చేశాను. సో మెయిన్ టెంపుల్ దగ్గర అయితే అసలు మనకైతే కెమెరా అలో చేయలేదు. నేను మెల్లగా జేబులో పెట్టుకొని, తెలుసే కదా మీకు చూపించాలి కదా, చాలామంది చూస్తారు కదా, ఎంతోమంది వృద్ధులు రాలేని పరిస్థితుల్లో ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే అట్లా మనమైతే సీక్రెట్గా అయితే క్యాప్చర్ అయితే చేయడం జరిగింది. సో మొత్తం ఒక గుహలో ఇంత లోపల గుహలో అయితే మనకైతే ఈ శివాలయం ఉంది. ఇది వచ్చేసి 16th సెంచరీలో అయితే దీన్ని చూడడం బట్టి 16th సెంచరీలో ఇదైతే ఉన్నట్టు తెలిపారు. కాకపోతే ఇది వచ్చేసి 80sలోనో 90sలోనో ఒక లోకల్ అయితే ఫైండ్ అయితే వేసిండు. ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఉంది, గుహ ఉంది, ఇక్కడ శివలింగం ఉంది, శివుడు ఉన్నాడు అని చెప్పేసి అప్పటి నుంచి ఈ ఆలయం అనేది కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రజలైతే దీన్ని విజిట్ చేయడం కానీ ఇట్లాంటివి అయితే చేయడం అయితే జరుగుతుంది. లోపలైతే పబ్లిక్ అయితే ఉంది. మొత్తం వాటర్ పడుతులే వీడియో మొత్తం. స్మెల్ కూడా వేరే లెవెల్ ఉంది అసలు. మొత్తం నేచర్ స్మెల్ ఎట్లుంటుందో తెలుసు కదా, భూమి యొక్క వాసన ఎట్లుంటుందో తెలుసు, ఆ విధంగా అయితే ఉంది. మొత్తం రాక్, మొత్తం కొండ లెక్క ఉంది. ఇదైతే చూడొచ్చు, మొత్తం ఒక కొండ, మొత్తం బండ, స్టోన్తో అయితే ఉంది ఇదైతే. మనమైతే ఇప్పుడు ఇంకా వెళ్దాం, కిందికి వెళ్దాం. ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాం అనుకుంటా. సో మొత్తం వాటర్, మనకంతా లైటింగ్ అయితే లేదు, కాకపోతే మొత్తం వాటర్ ఉన్నాయి కింద. సో అదే వచ్చేసి లాస్ట్ ఎండింగ్ పాయింట్. మనం అక్కడనే ఏమన్నా పూజ గిట్ట కానీ అది ఉన్నది కదా, అది పెట్టుకోవచ్చు. సో వాటర్ అయితే కనిపిస్తున్నాయో లేవో నాకే తెలియదు. సో ఇదే మొత్తం వాటర్. మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అని ఇప్పటివరకు అయితే ఎవ్వరు కూడా తెలియదంట. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అంత శ్రేష్టమైన అని చెప్పట్టు. ఇప్పటివరకు ఎవ్వరు కూడా కనుగోలేరు ఆ వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ వాటర్ అసలు ఎక్కడ వెళ్తున్నాయి. సో ఇప్పటివరకు కూడా ఎవ్వరు కూడా తెలియదు. సో మనమైతే వెళ్దాం ఇక లోపల కిందికి. ఇది మొత్తం బిల్డ్ చేసినట్టు మొన్న వెళ్తాం లోపలికి.
సో గైస్ మీరైతే చూడొచ్చు ఇప్పుడు ఆ వాటర్ అసలు కెమెరా అసలు కొంచెం అంటే కొంచెం కూడా వర్క్ లేదని చెప్పొచ్చు నిజంగా. కాకపోతే ఈ గుహలు మాత్రం అమేజింగ్ అంటే అమేజింగ్. మీరు వస్తే మాత్రం ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలకి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఆ గుహల నుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నేచర్ అంటే ఏంది అసలు అసలు మాటలు చెప్పలేను. నేనైతే అంత మంచి అనుభూతి అయితే చెందాను నేను. నిజంగా క్రేజీ అంటే క్రేజీగా అనిపించింది ఇక్కడ వచ్చి నేను విజిట్ చేసిన తర్వాత. సో చూడొచ్చు అసలు వాటర్ కానీ అవన్నీ కానీ ఇట్లా బండల నుంచి గారుతున్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి బొట్టు కూడా పెట్టుకుంటున్నాము మనము. బొట్టు కూడా పెట్టుకోవాలంట. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది సో ఒక పౌడర్ లాగా మొత్తం వాటర్కి. సో ఇదైతే బొట్టు 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 విధంగా అయితే పెట్టుకుంటున్నారు. సో మనం కూడా పెట్టుకుందాం బొట్టు. ఓం నమః శివాయ్. సో చూడొచ్చు ఎట్లా ఉంది ఫాల్స్. సో భయంకరంగా అక్కడ నుంచి అయితే వాటర్ అయితే పడుతున్నాయి. సో వాటర్ మరి ఎక్కడ వెళ్తాయో ఎక్కడ నుంచి వస్తున్నాయో ఇప్పటికి కూడా ఎవరికైతే తెలియదు. कहाँ से हो भाई? नेपाली? धन्यवाद. नमस्ते. इंडिया, हैदराबाद. సో మనమైతే ఇక ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే దర్శించేసుకుందాం సక్సెస్ఫుల్గా. సో మనమైతే ఇంకా వేరే మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్దాం. సో లెట్స్ గో. ఈ వాటర్ చూడండి, వాటర్ అసలు ఎక్కడ కొండల నుంచి వస్తే అసలు వాటర్ ఇక్కడ రాదాం. ఇవి చాలా స్వీట్ అంటే స్వీట్ ఉన్నాయి, చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి వాటర్. సో ఎక్కడ నుంచి వస్తున్నాయి తెలియదు. చూడొచ్చు గుహ మొత్తం ఇట్లా బండ చూడొచ్చు. ఇది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. దేవి ఫాల్స్ కంటే ఇదైతే చాలా చాలా మస్ట్ విజిట్ ప్లేస్. ఇది కోకరా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్. ఈ గుహ మామూలు పెద్దగా లేదు. గుహ మొత్తం బండ ఎంతో పెద్ద ఉంది చూడొచ్చు మీరు. ఇట్లా మొత్తం వాటర్ అయితే వస్తున్నాయి. ఇట్లా 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 మొత్తం జిల్లుతున్నాయి, చాలా స్పీడ్గా వస్తున్నాయి వాటర్. మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఏం పెద్ద మనకేం తెలియదు అసలు. ఇప్పటివరకు అయితే ఎవ్వరు కూడా కనుగోలేదు. సో చూడొచ్చు గుహ మొత్తం ఇట్లా వాటర్ కారుతున్నాయి మొత్తం దీని నుంచి. వావ్, అమేజింగ్ కదా, చాలా చాలా బాగుంది నిజంగా. ఎవరైనా వస్తే మాత్రం అస్సలు మిస్ కాకండి, మస్ట్ విజిట్ ప్లేస్. ఒక పురాతనమైన 1600 సంవత్సరాల నాటిదంటే మాటల. ఆ మహాశివుని దర్శించుకోవాలంటే మనమైతే ఇట్లాంటి భయంకరమైన గుహలో నుంచి అయితే రావాల్సి ఉంటుంది. దాదాపు ఒక 500-600 మీటర్స్ అయితే ఉంటుంది ఈ గుహ. ఇట్లా ఫస్ట్ కింద దిగుతాం కొంచెం, దాని తర్వాత మనం ఇంకా కిందకి వెళ్ళి తర్వాతకేసి అక్కడైతే చూసుకోవచ్చు ఫాల్స్ కానీ, మొత్తం వాటర్ ఫాల్ కానీ, ఆ శివుడు కానీ. అమేజింగ్ అంటే అమేజింగ్ నిజంగా. సో చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. సో మనమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్దాం. సో లెట్స్ గో. గుప్తేశ్వర్ మహాదేవ్ గుహల్ని మనమైతే కంప్లీట్గా అయితే దర్శించుకున్నాము, మంచిగా ఆస్వాదించాము. ఇప్పుడైతే మనమైతే ఒక అద్భుతమైన బైక్ రైడ్ వేసుకుంటూ మనమైతే పండికోట్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. పండికోట్లో అతిపెద్ద శివుని స్టాచ్యూ ఉంటుంది, అతిపెద్ద కొండ పైన. ఆ కొండ ప్రాంతంలో మనమైతే ఈ బైక్ అయితే రైడ్ చేయబోతున్నాము. సైట్ సీయింగ్ కానీ, ఆ ఫీవా లేక్ కానీ, పోఖ్రా సిటీ కానీ చూడొచ్చు. వ్యూస్ అయితే అవుట్ స్టాండింగ్ అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంటాయి. మీరు ముందు చూస్తారు. సో ఈ అద్భుతాన్ని ముందు చూసే ముందు మీరు ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. సో ఇక మనమైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం పండికోట్కి, అతిపెద్ద శివుని స్టాచ్యూ దగ్గరికి. సో లెట్స్ గో. సో గైస్ మనమైతే ఇప్పుడైతే మొత్తం ఒక కొండలాగా అయితే ఎక్కుతున్నాము. సో మొత్తం కొండ ప్రాంతం మొత్తం ఇట్లా టర్నింగ్లు అవి ఇవి మామూలుగా లేదు. మీరు చూడొచ్చు, నిజంగా క్రేజీ అంటే క్రేజీగా ఉంది. సో బైక్తో వస్తే మాత్రం మనకైతే చాలా చాలా అడ్వెంచర్గా ఉంటుంది. బైక్ అయితే ఒకసారి ట్యాక్సీలో వస్తే చాలా ఎక్స్పెన్సివ్. నాకు తెలిసిన మటుకైతే ఈ లోకల్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ అయితే మొత్తం కవర్ చేయడానికి మనకైతే స్కూటీ రెంట్ తీసుకోవడం చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. టర్నింగ్ మామూలు టర్నింగ్ లేదు, మొత్తం చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి బాబోయ్ ఏం ప్యూరా బాబు, ఇది క్రేజీ అంటే క్రేజీ. ఒక్కసారి ఆపి చూపిస్తాం మీకు, చూడండి. ఎంత సూపర్ ఉంది వ్యూ, వారే వా. మొత్తం మనం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కలేదు, ఇంకా మొత్తం కొండ ఎక్కాలి మనం. సో చూడొచ్చు.
సో గైస్ మీరు కనుక పోఖరా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ప్లేస్లో అయితే ట్యాక్సీ తీసుకొని వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో నా నుంచి అయితే మంచి సజెషన్ ఏంటంటే ఒక స్కూటీ అయితే రెంట్ తీసుకోండి. ఇక్కడ స్కూటీ వచ్చేసి అప్పటిలాగే ప్రైస్ అయితే లేవు. నేను ఏమనుకున్నా అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకైతే ప్రైస్ నేను అప్పుడు ఏమంటారు అప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు అయితే 500, 600, 700 ఆ రేంజ్లో అయితే దొరుకుతున్నాయి అనుకున్నా. కాకపోతే ఇక్కడ వచ్చి నేను వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర 1000 రూపీస్కి అయితే అస్సలు తగ్గించలేదు. సో నేను ఎట్లనో ఒకట్లా వాళ్ళకి కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒకటి వేసి అట్లా సెట్ చేసుకున్న ఒక డీల్ అయితే 800 నేపాలీ రూపాయతోనైతే. సో ఇక్కడ నుంచి నేనైతే ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ సగం దూరంలో ఉన్నా. సో మీరు చూడొచ్చు అక్కడ ఉంది శివుని స్టాచ్యూ, మీకు కనిపిస్తుందా? సో అక్కడ ఉంది. సో వెళ్తున్నప్పుడు అయితే నేనైతే ఒక క్రేజీ వ్యూ అయితే చూసిన. ఒక్కసారి మీరు చూడండి, వావ్, అమేజింగ్ అంటే అమేజింగ్ వ్యూ. నా జీవితంలో మర్చిపోలేడురా బ్రో ఈ వ్యూని. ఓహోహో, ఏదిరా ఇది, ఏంటి బ్రో ఇది, అద్భుతం, మహా అద్భుతం, వావ్. ఎంటైర్ మొత్తం మన పోఖరా సిటీ మొత్తం చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే. నేను ఇప్పుడైతే ఒక మంచి సూపర్ వ్యూ అయితే పెడతా. సూపర్ వ్యూ నుంచి చూద్దాం. వావ్, క్రేజీ అంటే క్రేజీగా ఉంది బ్రో. వావ్, చూడొచ్చు చుట్టూ మౌంటైన్స్, మధ్యలో అందమైన పోఖరా సిటీ. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదని చెప్పొచ్చు నిజంగా. మనం ఇంకా మొత్తం టాప్ అయితే రీచ్ ఇంకా మనమైతే ఇంకా ఏం కూడా టాప్ ప్లేస్ అయితే మనమైతే రీచ్ కాలేదు. కాకపోతే మధ్యలో ఇంత అందమైన వ్యూస్ అయితే చూడడానికి దొరుకుతున్నాయి మనకు. చూడొచ్చు, వావ్. ఇట్లాంటి మంచి వీడియో చూసినందుకు మీరు ఏం చేయాలో తెలుసు కదా, నాకు సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు కాకపోతే ఇంకెవరు వేస్తారు? చేసేయండి బ్రో. బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. అమేజింగ్ వీడియోస్ అయితే మీరు మన ఛానల్లో చూడొచ్చు. చూడండి, స్టార్టింగ్లోనే మనమైతే ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాము. మీరు కనుక కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా ఇక చెలరేగిపోవడమే, ఇక తగ్గేదే లేదు. జై బాలయ్య అనుకుంటా ముందుకు సాగిపోవడమే. చూడొచ్చు, అమేజింగ్. ఓహో. సో ఇక మనమైతే ఇంకా మొత్తం టాప్కి అయితే వెళ్ళిపోదాం. సో పద. సో గైస్, దారిలో వెళ్తుంటే అయితే నేనైతే ఒక అద్భుతం చూశాను. బహుశా నా లైఫ్లో ఇప్పటివరకు ఇట్లాంటి వ్యూ అయితే నేను చూసి ఉండలేను. నాకు తెలిసి అయితే చూడలేదు, అసలు నా ఎంటైర్ లైఫ్లో చూడలేదు ఇంత మంచి వ్యూ. ఒక్కసారి చూపిస్తా అంటారు. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఓ, ఫీవా లేక్, ద సిటీ, పోఖరా సిటీ, మైండ్ బ్లోయింగ్. Crazy view. Crazy view. Viva Lake ఒక సైడ్, ఇంకో సైడ్ పోఖరా సిటీ. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ వైబ్. ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు నేపాల్, యూ షుడ్ మస్ట్ visit this place. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. Amazing, crazy view. Viva Lake, Pokhara city, amazing.
సో గైస్ మనమైతే ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ 10 minutes మన స్కూటీతోనైతే డ్రైవ్ చేసుకుని అయితే మనమైతే రీచ్ అయిపోయాం. మీరు వెనక చూడొచ్చు ఆ మహాశివుడి విగ్రహం. అంటాం కదా కైలాస పర్వతాలలో మన మబ్బులలో ఆ క్లౌడ్స్లో ఉంటాడని చెప్పేసి. సో అదే విధంగా మనమైతే ఆ మహాశివుని అయితే చూడొచ్చు ఇక్కడ. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ఒకటి మనం అక్కడ కైలాసనాథ్ మహాదేవ్ టెంపుల్ చూసినాం, వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ స్టాచ్యూ. సో దాని తర్వాత వచ్చేసి ఇదే బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇన్ కాత్మండు అంటున్నా, సారీ నేపాల్లో. వ్యూస్ మాత్రం అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. ఈ వ్యూస్ కోసం మహాశివుని కోసం అయితే ఈజీగా రావచ్చు మనం. సో జర్నీ వాస్ రియల్లీ బ్యూటిఫుల్, అమేజింగ్ అంటే అమేజింగ్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి మీరు కనుక డ్రైవ్ చేసుకుంటూ వస్తే. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఇంకొకటి ఏంటి గమనించిన అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే ఖచ్చితంగా వేర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక పోలీస్ దొరికితే 2000 నేపాలీ రూపాయ ఫైన్ అయితే ఇస్తారు. సో బీ కేర్ఫుల్. కాకపోతే జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నేనైతే నా లైఫ్లో మర్చిపోలేను. ఒక పాము రూపంలో ఉంది మొత్తం రూట్ మొత్తం. అది కూడా మనమైతే మొత్తం మౌంటైన్ పైకి అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇప్పుడైతే పైనుంచి అయితే ఈ విధంగా ఉంది. ఓం నమ శివాయ, హర్ హర్ మహాదేవ్. ఓ భక్తులు అయితే చాలామంది ఉన్నారు. సో మనమైతే వెళ్దాం, చూద్దాం. వావ్, ఇట్స్ రియల్లీ క్రేజీ ఎక్స్పీరియన్స్, అమేజింగ్. ఇక్కడ స్టే చేయడానికి మనకు హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి. హోటల్ పుమ్డి వ్యూ. ఓ నేపాలీ సాంగ్స్ అర్థం కావాలి, కొంచెం ఫన్ లాగా బాగా ఉంటాయి సాంగ్స్. దమ్ వస్తుంది. మనకైతే మెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఎక్కి, సో ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఈ మహాశివుని స్టాచ్యూ వచ్చేసి అయితే బిల్డ్ చేసారు కరోనా టైంలో. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక నేపాల్ వస్తే మాత్రం, పోగ్రా వస్తే మాత్రం ఖచ్చితంగా స్కూటర్ కానీ ట్యాక్సీ కానీ ఏదో ఒకటి హైర్ చేసుకొని లేకపోతే రెంట్ తీసుకొని ఇట్లాంటి అమేజింగ్ ప్లేస్ అయితే విజిట్ చేయండి. కొత్త అనుభూతులు చెందండి, కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకోండి. సో ఇక పదండి వెళ్దాం మనమైతే లోపలికి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, నంది. వావ్, హర హర మహాదేవ్, శంభో శంకర. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. సో గైస్ మనమైతే ఇప్పుడైతే మొత్తం పైకి అయితే వెళ్ళి చూద్దాం. తర్వాత మనం మొత్తం సూపర్ వ్యూ పెట్టేసి ఒకసారి మొత్తం సూపర్ వ్యూతో అయితే చూద్దాం. రాత్రి ఏమో చలి పెడుతుంది, పగలేమో వాటర్ కారినట్టు చెమట కారిపోతుంది. హే చుట్టూ హర హర మహాదేవ్, ఓం నమ శివాయ్. సో ఈ విధంగా అయితే ఉంది. అందరు టిక్ టాక్ అవని చెప్పడం మర్చిపోయినా, నేపాల్లో టిక్ టాక్ అయితే బాగా క్రేజీ అంటే క్రేజీగా యూజ్ చేస్తారు. ఎక్కడ చూడు మొత్తం టిక్ టాక్ అయి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పి ఉండొచ్చు. ఇట్లా మొత్తం చుట్టూ లింగాలతోనైతే ఉంది. దీని సైడ్ మొత్తం లింగాలతోనైతే పెట్టడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు ఇప్పుడైతే అక్కడ సైడు ఎవ్రీవేర్ మౌంటైన్స్ క్లౌడ్స్తో నిండిపోయిన మౌంటైన్స్ని చూడొచ్చు మనం. చాలా అంటే చాలా అమేజింగ్ వ్యూ, క్రేజీ వ్యూ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం సూపర్ వ్యూలో చూద్దాం, ఒకసారి ఎట్లా వస్తుందో చూద్దాం. సో నేనైతే చాలా అంటే చాలా గమనించిన ఇప్పటికీ గుప్తేశ్వర్ మహాదేవ్ కానీ, డేవి ఫాల్స్ కానీ, సో ఈ ప్లేస్ కానీ, సో మోస్ట్లీ ఇండియన్స్తోనే అయితే మొత్తం నిండిపోయింది. వేరే అదర్ టూరిస్టులు అయితే ఎవ్వరు లేదు. మ్యాక్సిమం పీపుల్ ఇండియన్స్. మీరు చూడొచ్చు. అంటే ఇండియా से हो? बढ़िया फर्स्ट क्लास। मैं तो हैदराबाद से। थैंक यू, हम लोग दिल्ली से हैं। गुड़गांव से? दिल्ली, इंडिया से, दिल्ली से। अच्छा ठीक है, ధన్యవాద్. చూడొచ్చు మీరు కూడా చాలామంది ఇండియన్స్ అయితే ఉన్నారు. ఇట్లా ఉంది మహాశివుని స్టాచ్యూ. మస్ట్ అంటే మస్ట్ విజిట్ ప్లేస్. అమేజింగ్ అయితే అమేజింగ్ ఉంటుంది. ఎందుకని చెప్తున్నా అంటే మీరు వచ్చే జర్నీ కానీ అది కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. 2 members వస్తే మాత్రం ఇంకా క్రేజీ ఉంటుంది. సోలో వస్తే ఇంకా క్రేజీ ఉంటుంది. సొంతగా అనుభూతి చెందొచ్చు. సో ఇట్లయితుంది టెంపుల్. ఓం నమ శివాయ. సో
సో గైస్ మనమైతే మొత్తానికైతే ఆ మహాశివుని స్టాచ్యూ అయితే దర్శించుకున్నాము. సో మనం ఇంకా ఏం చెప్పుకోవాలనుకుంటే మాత్రం మనమైతే ఇప్పుడైతే కొంచెం చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. సో అవును చెప్పడం మర్చిపోయినా, మీకు వీడియో ఎట్లా నచ్చిందో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సోలో ట్రావెలర్ని, ఈ యంగ్ ట్రావెలర్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఒక్కసారి మనం ఎక్కడ కూర్చొని టీ తాగుతున్నామో చూస్తే మాత్రం మీరైతే షాక్ అయిపోతారు. సో గర్మా గర్మ్ చాయ్ విత్ అమేజింగ్ వ్యూ. ఇట్లాంటి వ్యూ ఎంత డబ్బు పెట్టినా దొరకదు. 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. అమేజింగ్ లేక్, మౌంటైన్స్, ఇంకా సిటీ, మూడు ప్లేసులు కలుపుకొని ఒక అందమైన ప్రదేశంగా అయితే ఏర్పడింది. ఇది ఒక స్విట్జర్లాండ్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. మొత్తం మౌంటైన్స్, లేకు. కాకపోతే స్విట్జర్లాండ్ ఇట్లా సిటీ అయితే ఉండదు, మనం ఇక్కడ సిటీ కూడా చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మనదైతే డే ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే మనమైతే వెళ్ళి మొత్తం కవర్ చేసుకుందాం. మనకు రేపైతే లాస్ట్ డే మన పోఖరాలో. మనమైతే పోఖరా విడిచేసి మనం ఇంకో వేరే డెస్టినేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు మీరు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని అయితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అయితే బ్యాక్ టు బ్యాక్ కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. బ్యాక్ టు బ్యాక్ నైస్ కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక ఒక 4-5 వీడియోలు చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఉంటామారా, మీరైతే హ్యాపీగా ఉండండి. మాలాంటి ట్రావెల్ కంటెంట్ వీడియోస్ చూడండి. నాదే అని కాదు, మీకు నచ్చింది ఎవరైనా చూడండి. ఏదైనా కంటెంట్ వీడియోలు చూడండి, అందులో నుంచి ఇన్స్పైర్ అవ్వండి, ట్రావెల్ చేయండి, హాయిగా ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. లవ్ యూ ఫ్రమ్ పోఖరా. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.